హాయ్ హలో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఆ రోజు నేను వ్లాగ్ చేసింది శ్రావణ శుక్రవారం రోజండి. అది స్టార్టింగ్లో కనిపెడింది కదా, అది సౌదీలో మేము ఉంటున్న ఇల్లు. ఇంకా శుక్రవారం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేసి ఓట్స్ చేశాను. పిల్లలు హస్బెండ్ తినేసారండి బ్రేక్ఫాస్ట్కి. నేను ఇంకా పూజ ఆ రోజు కొంచెం లేట్గానే చేసుకున్నాను, 10 అలా అయింది. నేను పూజ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయి లంచ్కి రెడీ చేశాను. లంచ్కి వచ్చేసి వంకాయ కర్రీ అవి చేశాను. వంకాయ కర్రీ చేసేటప్పుడు పోపు వేసేటప్పుడు వీడియో కొంచెం తీసాను, వంకాయ ముక్కలు వేసిన తర్వాత తీసాను, ఆ తర్వాత తీయలేదు మళ్ళీ. స్టార్టింగ్ కదా ఇట్లా వీడియో తీసుకోవడం అంతా నాకు వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను, అసలు గుర్తుండట్లేదు. లంచ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేశాను. లంచ్లోకి వంకాయ కర్రీ, దోసకాయ పచ్చడి, పప్పుచారు చేశానండి. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయటికి వెళ్ళాము, చిన్న షాపింగ్ ఉంటే. ఇంటి దగ్గరే ఉంటుందండి అది షాపు, అల్వఫా అని. ఆ లైన్లో వ్యూ ఎలా ఉంటుంది వీడియో తీద్దామని తీశాను. ఇక్కడ అందరికీ కార్ కంపల్సరీగా ఉంటుందండి, ఎందుకంటే బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా, కార్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు. ఇది అల్వఫా షాపింగ్ మాల్. చిన్నగానే ఉంటుంది, మన రత్నదీప్ అవి ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అవుట్స్కట్స్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ రియాద్ సిటీలో మాత్రం షాపింగ్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. అక్కడ మామూలుగా మనకి ఏవైతే ఆకుకూరలు దొరుకుతాయి ఇక్కడ కూడా అవే దొరుకుతాయి, కాకపోతే వీళ్ళు లోకల్గా పండిస్తారంటండి. 1 రియాల్ పడుతుంది, అంటే 23 రూపీస్, ఒక్కొక్కసారి 2 రియాల్స్ పడతాయి ఆకుకూరలు. సీజనల్గా మామూలుగా చెర్రీస్, బ్లూబెర్రీస్, రోజ్బెర్రీస్ అవన్నీ ఆఫర్లో తక్కువ ప్రైజెస్కే దొరుకుతాయి. కోకోనట్స్ ఇలా ప్యాక్ చేసి అమ్ముతారండి, పైన అంతా గ్రీన్ కలర్ది తీసేసి. పిల్లలకి హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ దొరుకుతాయి, కానీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. ఎవరైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటే తెచ్చుకోవడం బెటరు. పిల్లలకి ఏమైనా హెయిర్ యాక్సెసరీస్ కానీ ఏమైనా ఉంటే. సీ ఫుడ్ మామూలుగా అన్నీ, నాన్ వెజ్ అయితే అంతా దొరుకుతుంది, కానీ అంత ఫ్రోజనే ఉంటుందండి ఇక్కడ. ఇవి మన ఇండియాలో చందమామలు అన్నీ ఉంటాయి కదా, అవేమో అనుకొని చూసాము, కానీ చందమామలు అయితే కాదు, లోకల్గా సౌదీలో దొరికాయనంట. అన్ని ప్రాన్స్, మన ఇండియన్ వెరైటీస్ దొరుకుతాయి, అలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. మ్యాక్రెల్, క్రాబ్ అంతా దొరుకుతుంది.
అలాగే ఇక్కడ మనం కునాఫా అదే ఇక్కడ అరబ్ వాళ్ళు కునాఫా అమ్ముతారు కదా, మన ఇండియాలో కూడా దొరుకుతుంది ఇప్పుడు. అది కునాఫా డవ్ ఇక్కడ బాగా దొరుకుతుందండి. స్నాక్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.